Hello everyone, welcome to online maths classes. In this video, we are going to discuss on compound interest. What is the compound interest? Okay, first of all, what is the interest? What is the interest? Suppose a person A took some amount, let us take 1000 rupees from a bank. Suppose for 1 year. For 1 year. After 1 year, A should pay 1000 rupees and more some amount. 1000తో పాటు ఇంకొంచెం ఎక్కువ పే చేయాలి. దట్ మోర్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఓకే, సో 1000 రూపీస్కి ఇంకొంచెం ఎక్కువ పే చేయాలి. ఆ ఎక్కువ పేమెంట్నే ఇంట్రెస్ట్ అంటాం. అంటే బ్యాంకు ఏకు కొన్ని డబ్బులు ఇచ్చినందుకు కాను కొద్దిగా ఎక్కువ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్నే బ్యాంక్ ఆర్ ఎనీ పర్సన్ దగ్గర వేరే పర్సన్ దగ్గర ఇంకో పర్సన్ తను తీసుకున్న డబ్బులకు సమ్ అమౌంట్ ఎక్కువ కలిపి ఇవ్వాలి. ఆ ఎక్కువ పే చేయడాన్నే ఇంట్రెస్ట్ అంటాం. అంటే సపోజ్ 1000కి ఇంకొక 100 120 90 వాటెవర్ ఎంతో కొంత ఎక్కువ పే చేసి ఇవ్వాలి. ఎక్కువ పే చేసేదాన్నే ఇంట్రెస్ట్ అంటాం. అది మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిందే. వైల్ టేకింగ్ సమ్ అమౌంట్ ద బ్యాంకర్స్ టెల్స్ ద ఇంట్రెస్ట్. తీసుకునే ముందే బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఇంత పర్సంటేజ్ ఇస్తాము. సపోజ్ 10% ఆర్ 15%, 12% ఆర్ 15% పర్ యానం. ఇవన్నీ కూడా ఏంటిది, పర్ యానంకి 10%, పర్ యానంకి 12%, 15, 16 అట్లా ఎంత తీసుకుంటామనేది ముందే చెప్తారు బ్యాంక్. ఓకే, సో ఈ పర్సంటేజ్ 1000 పైన ఈ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే సపోజ్ 1000 రూపీస్ తీసుకున్నాం, దానికి 10% ఇంట్రెస్ట్ పర్ యానం, సంవత్సరానికి అన్నట్టు. ఓకే, దట్ మీన్స్ పర్ ఇయర్. దిస్ టేకెన్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్. ఇది మనకు తెలిసిందే, సింపుల్గా పి అని రాస్తాం. అండ్ ఇట్ ఈస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇట్ ఈస్ ఆర్. అండ్ దిస్ ఈజ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, అంటే ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాం, 1 year 2 year 3 year. సో దట్ ఈస్ టైమ్. ఇట్ ఈస్ టీ. ఓకే, సో యూ హ్యావ్ టు ఫైండ్ ద ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పర్సంటేజ్ నుంచి మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ను అమౌంట్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఐ. ఓకే, సో హౌ కెన్ ఫైండ్ 10%? 10/100 into on 1000 for 1 year or 2 year, whatever. Suppose 2 years. 2 time 2 అనుకుంటే అంటే ఏం చేస్తున్నావు, ప్రిన్సిపల్ అండ్ టైమ్ అండ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ by 100. So this is interest equal to. So 2 zeros cancel. You'll get 10 tens are 100. 100 into 2, 200 rupees. Okay. So interest is 200 rupees. So after 2 years, he should pay 1000 plus 200. That equal to 1200 rupees. This is called amount. It is denoted by A. Okay, how we got A equal to principal plus interest. ఇవి మనకు జనరల్గా యూజ్ అయ్యే ఫార్ములాస్. PTR by 100. సో I equal to PTR by 100 and E equal to P plus I. Okay, so it is in simple interest.
ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో ఫార్ములాస్. పీటీఆర్ బై 100 ఇంట్రెస్ట్ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్లో, అండ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి P+I. ఓకే, సో ఈ రెండింటిని కలిపి రాస్తే మనకి అమౌంట్కు డైరెక్ట్ ఫార్ములా వస్తుంది. అది A = P+I కదా. సో అండ్ P+I ఏంటిది, PTR by 100. By taking P common, we'll get 1 plus TR by 100. This is direct formula for amount. Amount ki direct formula in simple interest. This is simple interest. Simple interest. So it is the simple interest. ఇదంతా మనకు ముందే తెలిసింది. In this class we are going to discuss compound interest. Compound interest చేస్తున్నాం. What is the compound interest? So here we calculated interest on 2 years at last. చివరికి 2 years తర్వాత మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసినాం. బట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ we'll calculate interest per annum. Then after you have to add that interest to principal, will get amount. That amount will become principal to next year. Then you have to find the again interest on that principal. What we got it in first year amount. ఫస్ట్ ఇయర్లో అమౌంట్ ఏది వచ్చిందో దానిపైన మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ సెకండ్ ఇయర్. విల్ గెట్స్ ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సపోజ్ సేమ్ తీసుకుంటాను చూడండి. ప్రిన్సిపల్ ఈక్వల్ టు P ఈక్వల్ టు 1000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు 10%. Time T equal to 2 years. In compound interest, you have to find the interest for first year. Then again calculate interest on principal and interest. So interest equal to PTR by 100. So T we are taking only 1 year. I equal to P 1000 into T is 1, R is 10% by 100. 2 zeros get cancelled. I equal to 10 tens are 100 rupees. So amount equal to principal plus interest. 1000 plus interest is 100. That equal to 1100 rupees. So it is amount after first year. So first year tarvata 1100 అయింది. So we have to calculate అమౌంట్ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇట్ విల్ బికమ్ ప్రిన్సిపల్ టు నెక్స్ట్ ఇయర్. దీనిపైన మళ్ళీ సెకండ్ ఇయర్కు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్కు మళ్ళీ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్ విల్ బికమ్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1100. టైమ్ ఈజ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అగైన్ 10%. సో ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by PTR by 100. 2 zeros get cancelled. I equal to 11 into 10, 110. So amount equal to principal plus interest. Principal ఏంటిది 1100 plus 110. So that equal to 1210. రెండింటిని యాడ్ చేస్తే 1210 రూపీస్ వస్తుంది. ఇది అమౌంట్. సో ప్రిన్సిపల్ 1000 ఉంటే అమౌంట్ లాస్ట్ పే చేయాల్సింది ఎంత, 1210. అంటే ఎక్కువ ఎంత పే చేస్తుంది, 210 రూపీస్ పే చేస్తున్నాడు. దేని ప్రకారం చేసినాం మనం, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు సింపుల్ ఇంట్రెస్ట్లో చేస్తే ఎంత వచ్చింది మనకి, 1200 వచ్చింది. సో ఆ 10 రూపీస్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఇంతకుముందు మనం 2 yearsకి ఫైండ్ అవుట్ చేస్తే 1200 వచ్చింది. ఇక్కడ కూడా 2 yearsకే చేసాం, 1200 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి అమౌంట్ చేసినాం, దీనిపైన మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినాం. అంటే ఇక్కడ ఈ 100 అనేది
ఎక్కువ వచ్చింది. ఈ 100 మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 10 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది అందుకే. ఓకే, సో అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఇంట్రెస్ట్ మీద కూడా సెకండ్ ఇయర్కు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ప్రిన్సిపల్కి ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా సెకండ్ ఇయర్ కోసం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒకవేళ థర్డ్ ఇయర్ ఉందనుకోండి, దీనిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 1000తో పాటు 210 కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ 1000తో పాటు ఈ పైన ఉన్న 100 కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. అందుకే ఈ 10 రూపీస్ ఎక్కువ వచ్చింది, 1210. ఇక్కడ అది రాలే. అది ఎందుకు వస్తుంది? ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల వస్తుంది. దీన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, సో హియర్ we have a formula to find directly amount in simple interest. Let us see the formula to find amount in compound interest. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మనకి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. అది ఎలా వస్తుందో చూద్దాం. సపోజ్ ప్రిన్సిపల్ ఈజ్ P1 and rate of interest is R and time is T. Suppose I am finding for first year. Time T అంటే సపోజ్ 2 years అనుకోండి. 2 years చేయాలనుకుందాం. సో ఫర్ ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఈక్వల్ టు దట్ P ఇంటూ 1 ప్లస్ TR బై 100. అమౌంట్ ఈక్వల్ టు, సో P is P1 ఇంటూ 1 ప్లస్ T is for first year. T equal to 1. ఒకటే సంవత్సరం అయింది. 1 into R by 100. That equals P1 into 1 plus 1 into R by 100. This is A equal to. So now, this is the amount for first year. So this amount will become principal for second year. సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుతుంది అది. ఎందుకంటే మళ్ళీ దీనిపైనే సెకండ్ ఇయర్ ఇదే ప్రిన్సిపల్ అవుతుంది. దీనిపైన మళ్ళీ సెకండ్ ఇయర్కు అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో P2 ఈక్వల్ టు P1 ఇంటూ 1 ప్లస్ R బై 100. ఓకే, అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR బై 100 ఫార్ములా. సో A ఈక్వల్ టు P. What is the P? P1 into 1 plus R by 100. P2 అన్నట్టు సెకండ్ ఇయర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో P మీన్స్ ఇయర్ P2 సెకండ్ ఇయర్కి. సో P1 into 1 plus R by 100. So this is for second year. P2 it is into 1 plus T. T is again for 1 year. 1 ఇయర్కే చేస్తున్నాం, ప్రతిసారి 1 ఇయర్కే చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ చేసినా 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కంటే 1 ఇయర్ తర్వాత నుంచి సెకండ్ ఇయర్ అంటే మళ్ళీ 1 ఇయర్ అవుతుంది. సో R by 100. సో 1 into R అవుతుంది. R 1 into R. సో దట్ ఈక్వల్స్ A ఈక్వల్ టు P1 into 1 plus R by 100 into 1 plus R by 100. This is for second year A2. So A2 equal to P1 into 1 plus R by 100 into 1 plus R by 100. 1 plus R by 100 whole square. సెకండ్ ఇయర్కి ఏమైంది? పవర్ 2 అయింది. థర్డ్ ఇయర్కి ఏమవుతుంది ఎక్స్పెక్ట్ చేయండి? P1 ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ క్యూబ్ అవుతుంది. A4కి ఏమవుతుంది? P1 ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. nth ఇయర్కి ఏమవుతుంది అంటే n సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ n ఇయర్స్. సో P1 ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇది ప్రిన్సిపల్ పీనే అయితే ఇదేమవుతుంది? ఇది పీనే అవుతుంది. ఇఫ్ ప్రిన్సిపల్ ఈజ్ P1, it is P1. If principal is P, it should be P and P. Amount after n years equal to P into 1 plus R by 100 whole to the power of n.
ఓకే, సో సింప్లీ ఇన్ జనరల్ మెథడ్ A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అమౌంట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్టే కావాలనుకోండి, ఈ అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్షన్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. అమౌంట్ అంటే కొద్దిగా ప్రిన్సిపల్ కంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది, ఆ ఎక్కువ వచ్చిందే ఇంట్రెస్ట్ అంటాం. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వచ్చిందనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. అది ఎలా వస్తుంది, అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది. సో ఇయర్ n ఈజ్ టైమ్, నాట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ n ఈజ్ టైమ్. n మీన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్, అంటే ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో దాన్ని n అనాలి. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని కాదు అక్కడ. సపోజ్ టైమ్ ఈజ్ 2 years, time is 2 years. If the interest calculated annually n equal to 2, సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే n ఈక్వల్ టు 2నే అవుతుంది. ఇంట్రెస్ట్ యాన్యువల్ క్యాలిక్యులేట్ చేస్తున్నారా, 2 yearsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారా, హాఫ్ ఇయర్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారా, క్వార్టర్లీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారా పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది. దట్స్ వై n ఈజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్. ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేసిరు అనేదే n. సపోజ్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ పర్ 2 years, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ 2 years, 2 yearsకి ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే n ఈక్వల్ టు 1. ఇఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ హాఫ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే, హాఫ్ ఇయర్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 2 yearsకి ఎన్నిసార్లు, 1 yearకి 2 times క్యాలిక్యులేట్ చేస్తారు, హాఫ్ ఇయర్కి ఒకసారి, 6 monthsకి ఒకసారి అన్నట్టు. 6 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఒక 1 yearకి 2 times క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే సపోజ్ జనవరిలో తీసుకున్నాం అనుకోండి, జూన్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు, డిసెంబర్లో ఒకసారి, 6 monthsకి ఒకసారి. నెక్స్ట్ 1 yearకి 2 times, ఇంకో 1 yearకి 2 times, టోటల్లీ 4 times. సో n ఈక్వల్ టు 4. అంటే 2 years తీసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పేటి. సపోజ్ ఇఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ క్వార్టర్లీ, 3 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే, అంటే ఇయర్కి 4 times క్యాలిక్యులేట్ చేస్తే, 2 yearsకి ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేస్తారు, 8 times. సో n ఈక్వల్ టు 8. n ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం, 8 తీసుకుంటాం. సో ఈ విధంగా మనం n తీసుకోవాలి. సో n ఈ విధంగా తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సపోజ్ 16% అన్నాడు అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% అయితే సపోజ్ యాన్యువల్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16. ఇయర్ 16% మీన్స్ 16% పర్ యానం అన్నట్టు, యానం. ఓకే, 16% పర్ యానం. ఇక్కడ 2 yearsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసినప్పుడు పర్ యానంకి 16 అయితే 2 yearsకి ఏమవుతుందంటే r ఈక్వల్ టు డబల్ 32 అవుతుంది. అంటే r ఈక్వల్ టు 2r అవుతుంది అని అర్థం. ఎందుకంటే 1 yearకి 16%, 2 yearకి ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఇంటూ r డబల్ అవుతుంది, 32 అవుతుంది. ఇక్కడ హాఫ్ ఇయర్లీ చేసినప్పుడు యాక్చువల్లీ r ఈక్వల్ టు 16% పర్ యానం. పర్ యానంకి 16% అయితే, సంవత్సరానికి 16% అయితే హాఫ్ ఇయర్కి ఏమవుతుంది, r ఈక్వల్ టు దాంట్లో సగం బై 2, దట్ ఈజ్ 16/2 ఈక్వల్ టు 8%. 8 తీసుకోవాలి. క్వార్టర్లీ అంటే r ఈక్వల్ టు r/4 తీసుకోవాలి. ఎందుకంటే ఇయర్లీ 16% అంటే ఇయర్కి 4 times క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి /4 తీసుకుంటాం, అంటే 4% అవుతుంది.
ఓకే, సో ఈ విధంగా ఎన్ మారుతుంది, ఆర్ మారుతుంది. ఎప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ 2 ఇయర్సా, పర్ యానమా, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీనా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు అది చూసుకోవాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ తర్వాత ఏమి ఇచ్చాడనేది ఒక్కసారి చూడాలి. అది చూసిన తర్వాత ఇవి డిసైడ్ చేయాలి. ఏంటిది ఎన్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ తర్వాతనే మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాలి. ఫార్ములా రాసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు అంటే తప్పు అవుతుంది. ఓకే.